పాలు పంచుకోవాల్సిన ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందో ఉపాధి నిమిత్తమో తెలియదు కానీ గ్రామాన్ని విడిచి గల్ఫ్ బాట పట్టారు. 2 ఏళ్ల క్రితం ఉప సర్పంచ్, 60 రోజుల క్రితం సర్పంచ్, ఇలా ఒకరి తర్వాత మరొకరు పరాయి దేశానికి పయనమవుతున్నారు. రాజముద్ర వేయాల్సిన గ్రామ ప్రథమ, ద్వితీయ పౌరులిద్దరూ అందుబాటులో లేకపోవడంతో గ్రామం సమస్యలకు నిలయంగా మారింది. అస్తవ్యస్తమైన రోడ్లు, అవసరానికి పనికిరాని ఓపెన్ నాలా, అడుగడుగునా సమస్యలు. ఇది జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పరిధిలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీ దుస్థితి. ప్రజా సమస్యల్ని పట్టించుకోవాల్సిన సర్పంచ్, ఉప సర్పంచ్ వలసబాట పట్టడంతో పారిశుద్ధ్య లోపం, వివిధ పథకాల బిల్లులు చెల్లింపులు నిలిచాయి. తాగునీటి పథకాలు పడకేశాయి. పంచాయతీ కార్యదర్శి కూడా పత్తా లేకుండా పోవడంతో గ్రామ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. మా ఊళ్ళో ప్రధానంగా స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్స్ మరియు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. మరి మా సర్పంచి మానాల సురేష్ సార్ ఎస్సీ, మరి ఆయన ఇంతకుముందు ఉండే, ఇప్పుడు 2 నెలల క్రితం దుబాయ్ వెళ్ళిపోయాడు సార్. ఉప సర్పంచి సౌదీ వెళ్ళిపోయాడు. మరి వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన మా ఊరు పాలన అనేది గాడిలో పడ్డది సార్. పాత సర్పంచ్ ఉన్నప్పుడు డబ్బులు, జీతాలు కరెక్ట్గా ఇచ్చేశారు. కానీ కొత్త సర్పంచ్ వచ్చిన నుండి నాకు 2 సంవత్సరాల జీతం రావడం లేదు. దీని గురించి స్పందించి చేయాలని కోరుతున్నాను. గత ఎన్నికల్లో సర్పంచ్గా సురేష్, ఉప సర్పంచ్గా రమేష్ ఎన్నికయ్యారు. ఇద్దరూ టీఆర్ఎస్కి చెందిన వాళ్లే కావడంతో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన గ్రామస్తులకు నిరాశే మిగిలింది. గ్రామ సర్పంచ్గా గెలిచిన తర్వాత చేసిన అప్పులను తీర్చేందుకు భూమి అమ్మేశాడు. ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు సురేష్ దాదాపు 3 లక్షలు అప్పు చేసి గ్రామంలో బావి తవ్వించాడు. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో చేసిన అప్పులు మిగిలిపోయి వాటిని తీర్చేందుకు గల్ఫ్ బాట పట్టారు. ఇటు ఉప సర్పంచ్ రమేష్ సైతం ఉపాధి నిమిత్తం సౌదీకి వెళ్లినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. కానీ సర్పంచ్ గతంలో దుబాయ్లో కారు డ్రైవర్గా పనిచేసి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం గల్ఫ్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మా భర్త లైసెన్స్ రెన్యువల్ కోసం దుబాయ్ వెళ్ళిండు. లైసెన్స్ రెన్యువల్ కాగానే మళ్ళీ వచ్చేస్తాడు. నెల మీద 20 రోజులు అవుతుంది అంతే. 3 నెలల లీవ్ మీదే లేరు. పనులు చేపించండు కానీ వాటికి తగ్గ బిల్లులు రావడం లేదు. కానీ ఇక్కడ అందరూ అప్పుడు బాగా అయ్యి వెళ్ళిండనని అనుకుంటారు, ఊళ్ళో జనం కానీ అందరు కానీ. గ్రామ ప్రథమ, ద్వితీయ పౌరులిద్దరూ లేకపోవడంతో ఎటు చూసినా డ్రైనేజీలు పొంగి పొర్లి దుర్గంధం వెదజల్లుతున్నాయి. వీధి దీపాలు లేక గ్రామంలో అనేక వార్డులు అంధకారంలో మగ్గుతున్నాయి. తాగునీటి సమస్య తీర్చేందుకు సురేష్ తవ్వించిన బావి మోటారు పాడవడంతో గ్రామంలో తాగునీటి ఎద్దడి మళ్లీ మొదలైంది. మరోవైపు అభివృద్ధికి సంబంధించిన అనేక బిల్లులకు సర్పంచ్ సంతకం అవసరం కాగా సురేష్ అందుబాటులో లేకపోవడంతో బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు గ్రామస్తులు. గొల్లపల్లి మండలంలో లక్ష్మీపూర్ గ్రామానికి సంబంధించి ఈరోజు మౌఖికంగా ఒక సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు లేరన్నట్టు తెలిసినది. కానీ రిటర్న్గా ఏమి రాలేదు. రిటర్న్గా రావడానికి మేము సెక్రటరీ గారికి, యువడ్ గారికి ఫోన్ చేశాము. వాళ్ళు రిటర్న్గా రాసిచ్చిన దాని మీద కలెక్టర్ గారికి ఫైల్ పెట్టి గ్రామ పంచాయతీ యాక్ట్ నియమ నిబంధనలను అనుసరించి చర్య తీసుకొని ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తామని తెలిపారు. సర్పంచ్, ఉప సర్పంచ్ లేక గ్రామ పరిపాలన కుంటుపడుతుండటంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ వచ్చే వరకు ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.